దుబాయ్లో మేము కట్టే కరెంటు బిల్లు ఇంటికాడ సాఫ్ట్వేర్ వర్క్ చేసేటోళ్ళు కూడా కట్టలేరు. మా కరెంటు బిల్లు ఎంత వచ్చిందో చూపిస్తా, చూసేయండి. రా బ్రో, ఎంత వచ్చిందో నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఈ సర్వీసే ఉంటుంది, ఇంటికాడ తిరుగుల పేపర్లు ఇయ్యరు. సో ఫస్ట్ వచ్చేసి గ్యాస్ వచ్చేసి 71 dirhams అయింది, ఓకే, ఫర్ మంత్. అండ్ వాటర్ వచ్చేసి మనకు 266 అయింది, ఓకేనా. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు 572 అయింది బ్రో. సో ఇది వచ్చేసి మనకు ఫర్ మంత్, ఒక్క మంత్కి వచ్చేసి ఓవరాల్లీ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ కలిపి మనకు 1000 ప్లస్ అయింది. ఎందుకంటే సర్వీస్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేస్తే 1000 ప్లస్ అయింది. 1060 dirhams అని అంటే ఇండియా కరెన్సీలో మనకు 26,000 రూపీస్ దాకా అవుతున్నాయి. ఇది వచ్చేసి మేము ఓన్లీ 1 monthకు పే చేస్తాం ఇక్కడ. మీరు ఇంటికాడ ఎంత పే చేస్తారో ఒకసారి మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఇన్స్టాని ఫాలో చేసేయండి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.